నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ రహదారిపై అలుముకున్న దట్టమైన పొగమంచు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్న వాహనదారులు. ఎస్సీ ఎస్టీల అల్ట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలకు పరిరక్షణ చట్టం తీసుకురావాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. మూసాపేటలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి రావడంతో ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే, జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కురవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు వంటి హైవేలపై ప్రమాదాలు పెరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై ఉదయం 7 గంటల సమయానికి పూర్తిగా పొగమంచు అలుముకుంది. దీనితో వాహనదారులు ప్రాణాలను స్టీరింగ్ లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. పట్టణంలోని ప్రయాణికులు, ప్రజలు సైతం రోడ్డు దాటాలంటే ఎటు నుంచి ఏ ప్రమాదం జరుగుతుందోనని జంకుతున్నారు. వాహనదారులు హెడ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. మంచు వల్ల రోడ్డు కనిపించక ప్రయాణం కష్టతరం అవుతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల పరిరక్షణకు ఏ ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నారో తెలంగాణలో కూడా ఈ చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ చట్టం ఏర్పాటుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలు చేసేందుకు ఆలోచన చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న అల్ట్రాసిటీల చట్టం మాదిరిగా బీసీలకు కూడా పరిరక్షణ చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం పెట్టడంలో బీసీలో కూడా అత్యాచార నిరోధక చట్టం అక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇట్లాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ చట్టం చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. రక్షణ చట్టం చేయాలని ప్రజల్లో చాలా బలమైన డిమాండ్ ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడేది. గ్రామీణ ప్రాంతాల లోపల అగ్రకులాలను బీసీల మీద కొందరిని పురికొల్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తుంది. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే ఇది చాలా సాహసోపేతమైన చర్య. ఈ చట్టాన్ని తెచ్చినందుకు నేను ఆయనను అభినందిస్తున్నా.
ఇలాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఈ చట్టం రావడం ద్వారా బీసీ కులాలు ఉన్న చాలా కులాలు, కింది కులాలు సాకలి మనగలి బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లు రూపొందించడం జరిగింది. అది అతి త్వరలోనే చట్టంగా రూపొందుతుంది. మరి ఆ సందర్భంగా ఇక్కడ కూడా కృష్ణ గారు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా వేధింపుల నుంచి రక్షణ ఉండడానికి బీసీ రక్షణ చట్టం కావాలన్న ఉద్యమంతో ముందుకెళ్తున్నారు. మరి ఆ సందర్భంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ బీసీల కొరకు ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 2.5 కోట్లకు పైగా ఉన్న బీసీలు, 130 కులాలకు పైగా వివిధ వర్గాలుగా ఉన్న బీసీలకు కులాల పేరుతోటి అణిచివేత, వివక్ష, దాడులు, అవమానాలు జరుగుతున్న సందర్భం. మీరు చూస్తే మొన్న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో కమిషన్, బీసీ కమిషన్ రాష్ట్ర పర్యటన చేసినప్పుడు దాదాపుగా గ్రామాలలో ప్రత్యేకంగా కుల వివక్ష గురించి మాకు రక్షణ కావాలని చెప్పేసి కొన్ని వేల విజ్ఞాపనలు వచ్చినాయి. మరి బీసీ కమిషన్ వాటన్నిటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. బీసీలను మీరు చూస్తే గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా కులం పేరుతో దూషించడం, కొన్ని కార్యక్రమాలకి రాకుండా చేయడం, దాడులు చేయడం, కులం పేరుతో తిట్టడం, రకరకాల అవమానాలను, వివక్షలను ఎదుర్కొంటున్నాం. మరి ఇలాంటి వాటి నుంచి బీసీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. శబరిమలకి వచ్చే లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులకు 8 రోజుల పాటు శబరిమలలోని ఎరుతా పూజ, పంబ వ్యాలీ వద్ద భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్ గంజ్ వారు నిర్వహిస్తున్న అన్నదానం సేవలో ఎంతో గొప్పదని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శబరిమలకు తరలి వెళ్లే నిత్యావసర సరుకుల లారీని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సమితి అధ్యక్షుడు మేడిశెట్టి రాకేష్, కార్యదర్శి భద్రేశ్వర్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బాస్ సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అయ్యప్ప భక్తులు ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బొట్టు పెడితే అయిపోతుంది. స్నానం చేసినట్టు అది ఆడపిల్లి ఫోటోలు నేనే తీసిన. దండ స్వామి మంచి భాగ్యనగర్ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి శబరిమల దగ్గరలో ప్రాంతంలో ఉన్న స్థానంలో
అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కర్ణాటక, కేరళ కావచ్చు, భారతదేశం నుంచి వచ్చే ప్రతి ఒక్క స్వామికి కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్వామికి సంక్రాంతి, మకర సంక్రాంతి వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి అప్పుడు అక్కడ కూడా జరుగుతున్నది అన్నదానం, ఇక్కడ కూడా దాంతోపాటు ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కనుక అయ్యప్ప స్వామి వీళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలని అయ్యప్ప స్వామిని కోరుతున్నా. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దైవనే శరణమయ్యప్ప. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా శబరిమలలో అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు అక్కడ శబరిమలలో నిలకెల్ వెళ్లే దారిలో పంబా వ్యాలీ దగ్గర ఎర్రతొచ్చుపు పూజ అనే ప్లేస్ లో మన అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన సరుకులతో కూడిన వాహనము ఈ రోజు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్గంజ్ హైదరాబాద్ కార్యాలయం నుండి బయలుదేరుతున్నది. అయ్యప్ప స్వాములందరికీ మనం ఏంటంటే జనవరి 7 నుంచి 14 వరకు అక్కడ ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తుంటది. అన్నదాన కార్యక్రమానికి అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు అందరూ వచ్చి అయ్యప్ప స్వామి యొక్క ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదే విధంగా హైదరాబాద్ మూసాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూసాపేట ఏషియన్ లక్ష్మీ కళా థియేటర్లో మేనేజర్ గా పనిచేస్తున్న వెంకటస్వామి మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి రావడంతో తన బైక్ తో ఢీకొట్టినట్లు సమాచారం. గాయాలైన వెంకటస్వామిని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామంలో వృద్ధాశ్రమం నెలకొల్పిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి సంస్మరణ సభను సాయి యాదాద్రి సేవా కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి సతీమణి కూతుళ్లు పాల్గొన్నారు. అనంతరం సాయి యాదాద్రి సేవా ఆశ్రమం కమిటీ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ పెద్దకొండూరు గ్రామంలో ₹1 కోటి మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి వృద్ధాశ్రమం నెలకొల్పారని అన్నారు. మేము 2020 సంవత్సరంలో సాయి యాదాద్రి సేవా ఆశ్రమంగా మార్చి వృద్ధులకు ఆశ్రమం కల్పిస్తున్నామని తెలిపారు. మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆలోచనలను అనుగుణంగా మేము సేవలు అందిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నడిపించాల్సిందిగా కోరుతూ అందరినీ కూడా మరొకసారి మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఈనాడు పేపర్ గత 30-35 సంవత్సరం చదువుతాను. చదివిన వెంటనే అంటే తెలుసు కదా, మిత్రులు శ్రేయోభిలాషులు అదే ఆదిలాబాద్ ఎక్కడో చేస్తున్నాం, హైదరాబాద్ చేస్తే మేమందరం కూడా పాల్గొంటామంటే రిటైర్మెంట్ తీసుకొని ఈ 2018 జనవరి 1 నుంచి హైదరాబాద్ లో కూడా ఈ సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. కొంత తెలవాల అవగాహన ఉండాలని అక్కడ బీబీనగర్ దగ్గర ఒక 4 ఎకరాల ల్యాండ్ కూడా తీసుకున్నాం. ఓల్డేజ్ హోమ్ కొరకు 10 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాం. కొంత డెవలప్ కూడా చేసాం. అనివార్య కారణాల వల్ల అప్పుడే అది ఇంకా రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ ని అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ వచ్చి గవర్నమెంట్ వారు చేయాల్సింది. సో మాత్రమే అనారోగ్యానికి గురై చివరి వరకు చక్కని స్పృహలో నుండి దత్తాత్రేయుని దర్శిస్తూ పదే పదే నమస్కరిస్తూ పరమ పవిత్రమైన నృసింహ సరస్వతి జయంతి దినమున ప్రపంచ ధ్యాన దినోత్సవమైన డిసెంబర్ 21 భానువారము విద్య తిథి నాడు వర్జ యమగండ దుర్ముహూర్తాలు లేశమైనా లేని సుమారు 2 గంటల మధ్యాహ్న సమయమందు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవసాన. దివంగత మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు స్థాపించిన పెద్దకొండూరు వృద్ధాశ్రమంలో వారి యొక్క శ్రద్ధాంజలి
సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని ₹1 కోటి ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారు. దాన్ని మేము సాయి యాదాద్రి సేవా సంస్థను 2020లో తీసుకొని దాన్ని ముందు తీసుకెళ్తున్నాం. వారి యొక్క సేవలు అమోఘము, వారి యొక్క జీవితము అమోఘము. వారు ఒక రంగం కాదు, అన్ని రంగాలలో, ఇటు వృత్తిలో, అటు ఆధ్యాత్మికంలో, ఇటు సామాజిక సేవలో, ఇటు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఎన్నిటికీ కూడా న్యాయము సమన్యాయం చేసిన వ్యక్తి. వారికి ఈ సందర్భంగా మేము సాయి యాదాద్రి సేవా సంస్థ వారము కుత్బుల్లాపూర్ పద్మనగర్ ఫేజ్ 2లో శ్రీ నారాయణ క్షేత్ర ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీ రంగాచారి మరియు సాయి కిరణ్ ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో 6 సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఫ్లెక్సీ, స్వామివారి క్యాలెండర్లను అందించిన శ్రీ హరిని కమిటీ సభ్యులు, కాలనీ వాసులు షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాక్ అన్నదానం స్టార్ట్ అవుతుంది. దయచేసి భోజనం సీతాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. జై శ్రీమన్నారాయణ. చింతల్ పద్మానగర్ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 16లో ఉన్నటువంటి నారాయణ క్షేత్ర ఆలయంలో గత 6 సంవత్సరాలుగా గోదా రంగనాథ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం భోగి రోజు నిర్వహిస్తారు, అలాగే ప్రతిరోజు కూడా నిర్వహిస్తారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆంధ్రాకి పండగ గురించి వెళ్ళిపోతారు అని చెప్పి ఉద్దేశంతో ముందుగా ఒక వారం 10 రోజుల ముందుగా వచ్చేటువంటి ఒక సెలవు రోజును చూసుకొని ఈ యొక్క గోదా కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గోదా కళ్యాణంలో భక్తులంతా కూడా కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ యొక్క పద్మానగర్ కాలనీలో మొట్టమొదట వెలసినటువంటి ఈ నారాయణ క్షేత్ర దేవాలయ కమిటీ వారికి ముందుగా మనం ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ కమిటీలో ఇప్పుడు ప్రస్తుతం మన ముందు భాస్కర్ రావు గారు ఉన్నారు. మరి నేను మాట్లాడిన తర్వాత భాస్కర్ రావు గారు చెప్తారు. అయితే మరి ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకతలు కొన్ని నేను ఈ సందర్భంగా మీడియా పరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిశారు అనడానికి మాకు ఒక 2 ఉదాహరణలు ఇక్కడ జరిగాయి. అవి ఒకటి, ఇక్కడ అర్ధరాత్రి ఒకసారి దొంగలు పడడం జరిగింది. ఆయన ఆభరణాలన్నీ వాడు మూట కట్టుకొని బయటికి వెళ్లే ముందు వాచ్మెన్కి అకస్మాత్తుగా కడుపులో నొప్పి అనేది నక్షత్రం స్టార్ట్ అయింది. ఇది కూడా చాలా తొందరగా డెవలప్మెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ స్లోగా స్వామి యొక్క గొప్పతనం తెలియజేస్తున్న రోజు అది దానికి ముఖ్య కారకులు మన సాయి కిరణ్ గారు. ఎందుకంటే ఇక్కడ జరిగే పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒక్కొక్కరికి చెబుతూ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి ఒక్కరు ఒకరికొకరికి చెప్పుకుంటూ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది పేపర్ ద్వారా కాకుండా మౌత్ క్యాన్వాసింగ్తో ఈ జనజనాభివృద్ధి జరుగుతుంది. దీనికి అందరికీ ప్రతి ఒక్క కాలనీవాసులు అందరూ కూడా తోడ్పడుతున్నారు, బయట వాళ్ళు కూడా తోడ్పడుతున్నారు. ఇంకా కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నారు. అది కంపల్సరీగా ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా జరుగుతుంది. కమిటీని కూడా దీన్ని స్థిరపరిచి వాళ్లకు ఫుల్ హ్యాండ్ ఓవర్ ఇచ్చి సపోర్ట్ చేసి ఈ దేవాలయాన్ని డెవలప్ చేసి ఆ రోజు 100 మంది 200 మంది కూడా భోజనానికి రాని వాళ్ళు ఈరోజు 2000 నుంచి 3000 వరకు కూడా రావడానికి ప్రతి ఒక్కరు గుంపుగా వచ్చేసి ఇక్కడ కార్యక్రమాన్ని తిలకించి భోజన ప్రసాదం తీసుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి
జాతీయ రహదారిపై అలుముకున్న దట్టమైన పొగమంచు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్న వాహనదారులు. ఎస్సీ ఎస్టీల అల్ట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలకు పరిరక్షణ చట్టం తీసుకురావాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. మూసాపేటలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి రావడంతో ఘటన. న్యూస్ లక్ష్యం.